దయచేసి ఇంకెవరన్నా ఏమన్నా మీరు అడగదలుచుకుని ఉంటే చెప్పండి. ఏదండి? జలదంక మండలం రీసెంట్గా వస్తూ ఉంది. అవును. ఒకటండి, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపుగా 18 నెలలు అయింది. 18 నెలల్లో ఒక 200 పైగా రెవెన్యూ సమస్యలు నా దగ్గరికి వచ్చి ఉంటాయి. 200 రెవెన్యూ సమస్యల్లో అర్జీలు తీసుకొస్తుంటారు. మాకు ఈ సమస్య ఉందని చెప్పి అర్జీలు తీసుకుంటాం. జనరల్గా రెవెన్యూ సమస్య అనేది ఉన్నప్పుడు ఏమవుతుంది, రెండు సైడ్లు ఉంటారు. ఒకరికి న్యాయం జరగద్ది, ఇంకొకరికి అన్యాయం జరగద్దు అనేది మనం చెప్పలేము. న్యాయం అయితే ఒకరికే జరుగుతుంది, ఎందుకంటే ల్యాండ్ ఇద్దరికి కాదు కదా. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒకవైపే ఉంటుంది, విన్నింగ్ అనేది ఒకవైపే ఉంటుంది. సో మన దగ్గరికి రెవెన్యూ సమస్యలు తీసుకొచ్చేటప్పుడు వాటిని కొంత చూసినప్పుడు మన దగ్గర స్టాఫ్ని కొంత రిటైర్డ్ ఎండిఓ గారిని ఒక ఆయన పెట్టుకున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా వెరిఫై చేసే టైం నాకు ఉండదు కాబట్టి మన టీం కొంత వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత క్లియర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ, అది ఒకవేళ పార్టీ కానీ, రెండు పార్టీలు కూడా నా దగ్గర ఫోన్ నెంబర్ కూడా లేదు. వాళ్ళతో నాకు ఒక ఫోటో లేదు. వాళ్ళు అసలు నన్ను కలవలేదు. నేను ఎక్కడా వాళ్ళ పంచాయతీలో కూర్చోలేదు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. మొన్న మర్డర్ అయినప్పుడు గొట్టిపాటి ప్రసాద్ నాయుడు గారి మర్డర్ అయినప్పుడు ఒక కార్యకర్తను పోగొట్టుకున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పోగొట్టుకున్నాం. ఈ పనికిమాలిన రెవెన్యూ సమస్యల వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పోగొట్టుకున్నాం. ఆ వ్యక్తి మర్డర్ అయిన రోజున నేను ఇమీడియట్గా వెళ్ళడం జరిగింది. కావాలి హాస్పిటల్కి వెళ్ళాను, వాళ్ళ కుటుంబంతో కూర్చున్నాను. ఫెనరల్ జరిగినప్పుడు ఫెనరల్కి వెళ్ళాను. అలాగే వాళ్ళ కుటుంబం మొన్న 2 రోజుల క్రితం వాళ్ళ కుటుంబం నన్ను కలిసింది. వచ్చి వాళ్ళు సహాయం అడగడానికి వచ్చారు. ఎందుకంటే వారికి ఉన్న ఇబ్బందులు వారికి ఉంటాయి, ఫైనాన్షియల్ ఇబ్బందులు. వారు మాకు సహాయం అండగా ఉండంటే ఖచ్చితంగా అమ్మా అని చెప్పాను. మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే గొట్టిపాటి ప్రసాద్ నాయుడు గారు ఎవరైతే మనం కోల్పోయామో కొట్టుపల్లి పంచాయతీలో, వారు వైసీపీ నుంచి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి. ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ అవ్వచ్చు, నా లీడర్షిప్ అవ్వచ్చు, వాటన్నిటి నమ్మి వారు రావడం జరిగింది. ఈ విధంగా ఒక మనిషిని కోల్పోయాము. వారు ఫ్యామిలీ కూడా మన దగ్గరకు వస్తున్నారు. ఇతను అంటాడు, ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి అక్కడ, రెండిటికి సంబంధం చేయలేదు. అంటే నేను ఇతని ఉద్దేశం ఏంటంటే ఒకరి వైపు నేను నిల్చోలేదని. అంటే ఇతని వైపు ఎట్లా నిల్చుంటావు? అతని వైపు నాకేం సంబంధం? నేను ఇక్కడికి ప్రైవేట్ పంచాయతీలు చేయడానికి రాలేదండి. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది నేను ప్రజాసేవ చేయడానికి. ప్రైవేట్ పంచాయతీలు చేసి అక్కడ 4-5 లక్షలు చెట్లు కొట్టుకొని, లేకపోతే ఇక్కడ ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు ఆక్యుపై చేయడానికి ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. 2025లో ఉన్నాం మనం. లీగల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఐటీ సిస్టమ్స్ ఉన్నాయి, ట్రాన్స్పరెంట్గా అన్నీ ఉన్నాయి. ఒక మనిషి, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక నాయకుడు కానీ, మండల నాయకుడు కానీ ఎవరైనా కూడా ఒక 50 ఎకరాల ల్యాండ్ ఎలా ఆక్యుపై చేసుకుంటారంటే నాకు అర్థం కాదు. పిచ్చి మాట్లాడేది, పిచ్చి మెంటలేమని ఎక్కిందా మాట్లాడే వాళ్ళకి? పిచ్చిలేసి మాట్లాడుతున్నాడు అతను. మాట్లాడడం కాకుండా అతను వెనకాల ఎవరు ఉన్నారో నాకు తెలుసు, నాకు ఒక ఐడియా ఉంది ఎవరు దీన్ని అతన్ని వాడుకుంటున్నారు. అతను ఏమైపోయాడంటే పాపం 8 నెలల క్రితం ఒక ప్రైవేట్ ఛానల్, ఇక్కడ మన ఛానల్స్ కాదు, ఇక్కడెక్కడ కూడా మన ఛానల్స్లో ఎక్కడ కూడా ఎవరు కూడా జర్నలిస్ట్ మిత్రులు ఎవరో, ఎందుకంటే మన వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. ఎందుకంటే మన వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఉదయగిరి నియోజకవర్గంతో నెల్లూరులో ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ ఉదయగిరి నియోజకవర్గంలో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వారు వెరిఫై చేసుకోగలరు. వెరిఫై చేసుకోలేని ఛానల్స్ కొన్ని ఉంటాయి, ఎక్కడో బయట నుంచి బ్రాడ్కాస్ట్ చేస్తుంటారు. మన పక్క స్టేట్ నుంచి బ్రాడ్కాస్ట్ చేసే ఛానల్స్లో వేసి 8 నెలల క్రితం వేశారు. సరే పట్టించుకోలేదు, పనికి మాల వాళ్ళు ఏదో రాస్తూ ఉంటారు, ప్రతిదానికి మనం రెస్పాండ్ అవ్వడం కాదు. ఎందుకని చెప్పి ఈ రోజున పరిస్థితి ఎట్లయిపోయిందంటే, దాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతను ఎవరైతే మాట్లాడుతున్నాడో, ఆ సదాశివరావు అనుకుంటే అతని పేరు, అతను ఎవరైతే మాట్లాడుతూ ఉన్నాడో అతని సమస్యను మర్చిపోయాడు. అతని సమస్యను వదిలేసి కేవలం పొలిటికల్గా ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేయాలి, లేకపోతే ఎమ్మెల్యే బ్రదర్ని టార్గెట్ చేయాలి, లేకపోతే ఎమ్మెల్యే ఆఫీస్ని టార్గెట్ చేయాలి, గవర్నమెంట్ని టార్గెట్ చేయాలి, పార్టీని టార్గెట్ చేయాలి. ఇదే అజెండాతోటే ముందుకెళ్తా ఉన్నాడు. అతని సమస్యను వదిలేశాడు. అతని సమస్య ఇప్పుడు ఈరోజు నేను అడుగుతున్న ఛాలెంజ్ చేస్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎంతోమంది నాయకులు ఉంటారు ఇక్కడ, లేకపోతే పెద్ద నాయకులు ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఎవరు సాల్వ్ చేయగలరు ఈ సమస్య? వాళ్ళిద్దరి సమస్య, రెవెన్యూ సమస్యని ఎవరన్నా సాల్వ్ చేయగలరా? సాల్వ్ చేయండి హ్యాపీగా, ఎవడు కదన్నాడు దాన్ని? నాకు లేదు ఆ శక్తి, ఎందుకంటే అది కోర్టులో ఉంది. ఒక మనిషి, 2 మనుషులు వస్తారు నా దగ్గరికి. ఒక మనిషి నేను 30 కోట్లు ఒక మనిషికి ఇచ్చానంటాడు, ఆ మనిషి అంటాడు నాకు 30 కోట్లు నాకు ఇవ్వలేదు అంటాడు. వాళ్ళిద్దరి మీద లెక్కపత్రం ఉండదు, మీ ఇష్ట ప్రకారం మీరు ట్రాన్సాక్షన్స్ చేసుకుంటారు. ఈ సమస్య 2017లో అప్పుడున్న ఎమ్మెల్యే సమక్షంలో 2017 నుంచి స్టార్ట్ అయింది ఈ సమస్య. అంతకుముందు కూడా ల్యాండ్ సమస్యలు ఉన్నాయంట. 2017 నుంచి అంటే దాదాపుగా 10 ఏళ్ల నుంచి ఈ సమస్య ఉంది. ఈ రోజున పని కట్టుకొని ఇతను ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అంటే దీని వెనకాల ఒక కాన్స్పిరసీ ఉంది.
దీని వెనకాల ఒక కాన్స్పిరసీ థియరీ నడుస్తూ ఉంది. అందరినీ కూడా చట్టం ముందుకు తీసుకురమ్మని చెప్పి నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చెప్పాను ఆల్రెడీ. నేను మళ్ళీ కూడా ఒకసారి పెద్దవాళ్ళని కూడా కలుస్తాను. తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టి కూడా దీన్ని తీసుకెళ్తాను. దీని వెనకాల ఏ కాన్స్పిరెన్సీ ఉంది, ఒక్క చిన్న ఎవిడెన్స్, బేసిక్ ఎవిడెన్స్ కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా పడితే అట్లా నోటికి ఏది వస్తే అది బురద పూసే కార్యక్రమం అనమాట. అమెరికా నుంచి వచ్చాడులే, ఏదో ఒకటి మాట్లాడేస్తే ఏదో ఒకటి పూసేసుకుంటాడులే బురదని. అంటే ఇక్కడ రాజకీయ నాయకుడు కాదు కదా, నాకేడ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, నాకు పొలిటికల్ అండలేదు కదా, పొలిటికల్ ఫ్యామిలీ అండలేదు కదా నాకు. ఎక్కడి నుంచి వచ్చాము మనం, సామాన్యుడు, అతి సామాన్యుడు ఈ స్టేజ్కి వచ్చాడు ఎమ్మెల్యేగా. వేసేస్తే సరిపోద్ది బురద, ఏదో ఒకటి బురద వేసేస్తే కడుక్కుంటాడు, లేకపోతే కడుకోలేకపోతే అతను తిప్పలు అతను పడతాడు, లేకపోతే ఏదో జరుగుద్ది. ఒక ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, ఏడ నుంచి వెళ్ళిపోతాం. ఎక్కడికి పోను నేను, ఎక్కడికి పోయే సమస్య లేదు. చెప్పాను నేను వచ్చిన కొత్తలోనే 25 ఏళ్ళు ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మార్చిన తర్వాతనే మాట్లాడతానని చెప్పాను క్లియర్గా. 25 సంవత్సరాలు ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి పేదవాడు, ఎంతోమంది పేదలు ఉన్నారు అక్కడ, ఎంతోమంది ఆడవాళ్ళు 2 చీరలు లేని వాళ్ళు ఉన్నారు. అంత పేదరికంతో ఉదయగిరి నియోజకవర్గం ఉంటే ప్రతి నిమిషం నేను తిరుగుతా, నా తిప్పలు నేను పడతా, డబ్బులు తెచ్చుకొని డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇటువంటి పనికిమాలిన కాన్స్పిరసీ థియరీలు, పనికిమాలను పెట్టుకొని పనికిమాలిన వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మీరు రాజా గారు, మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. అక్కడ ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేసుకుంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది.